Yes. Hello guys, welcome back to the channel Experiments and Projects. సో ఈ వీడియోలో అయితే మనం ఒక అటెండెన్స్ సిస్టమ్ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. సో మనకి దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ చాలా ఈజీగా దొరికిస్తాయి. ఒకటి ESP మాడ్యూల్ అండ్ సెకండ్ థింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. సో నెక్స్ట్ ఒక OLED డిస్ప్లే, అంతే. సో ఈ DC సాకెట్ పిన్ కూడా. సో ఇవన్నీ ఈ బోర్డు మీద మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఇది సాల్వింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ ESP బోర్డ్ సేమ్ ప్లేస్ చేసుకొని మనం సాల్వింగ్ అయితే చేసుకోవాలి. సో అయితే సాల్వింగ్ చేసుకున్నాం. సో ఇంతే, చాలా సింపుల్. సర్క్యూట్ డయాగ్రామ్ అయితే నేను మీకు మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద. సో నెక్స్ట్ ESP. సో ఇది డయాగ్రామ్. సో LED డిస్ప్లే మనం ప్లేస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ లింక్ త్రూ మీరు ఎగ్జామ్ APPని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇలా కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేశాక ఇక్కడ కనిపిస్తుంది. సో వీటిని స్టార్ట్ చేసుకోవాలి. సో అంతే. నెక్స్ట్ మనం ఈ ఫోల్డర్ అయితే కాపీ చేసుకొని ఎగ్జామ్ APPలోకి వెళ్ళి ఇక్కడ HT డాక్స్ ఉంటుంది. HT డాక్స్ ఓపెన్ చేసి సో ఇక్కడ బయోమెట్రిక్ అటెండెన్స్ ఫోల్డర్ని అయితే పేస్ట్ చేసుకోవాలి. సో ఫోల్డర్ లోపల ఉన్నాయి ఫైల్స్ ఇవి. నెక్స్ట్ డేటాబేస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. సో ఈ లింక్ని కాపీ చేసి సింపుల్గా బ్రౌజర్లో పేస్ట్ చేస్తే ఇన్స్టాలేషన్ అయితే అయిపోద్ది. సో ఇక్కడ మనం ఈ లింక్ని అయితే ప్లేస్ చేస్తాం. సో మీకు ఎవరికైనా ఎర్రర్ వస్తే కామెంట్ చేయండి, నేను సొల్యూషన్ చెప్తాను. నెక్స్ట్ సో మనం ఇప్పుడు ఎలా ఓపెన్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ లింక్ ఇది. సో ఈ లింక్ని మనం పేస్ట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసి చాలు, మనకైతే బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది ఇంటర్ఫేస్ మనకి. సో ఇక్కడ వరకు వెబ్సైట్ సైడ్ సెటప్ అయితే అయిపోయినట్టే. సో మనం ఇది స్టాప్ చేసేస్తే వెబ్సైట్ కూడా స్టాప్ అయిపోతుంది. సింప్లీ రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది. సో మనం ఎప్పుడు ఎగ్జామ్ APPని స్టార్ట్లోనే ఉంచుకోవాలి. ఇది లోకల్ సైడ్ సర్వర్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు ఎగ్జామ్ APPని. సో ఇది మనకి వెబ్సైట్ సైడ్ ఇంటర్ఫేస్. సో నెక్స్ట్ మనం మినిమైజ్ చేసుకొని ప్రోగ్రామింగ్లోకి వెళ్దాం. సో ఫోల్డర్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ కోడ్ ఉంటుంది. సో సోర్స్ కోడ్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ లైన్ నెంబర్ 22, 23 చూడండి. సో అక్కడ పైన ఉన్నది SSID అంటే మీ వైఫై ID. నెక్స్ట్ మీ వైఫై పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలి. సో మీరు మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు చేంజెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఇది IP అడ్రస్ 192.168.55.101. సో ఇది నా IP అడ్రస్. సో మీ సిస్టమ్ IP అడ్రస్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే
మీ సిస్టంలో వ్యూ నెట్వర్క్ కనెక్షన్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ వైఫై, సో ఇక్కడ డీటెయిల్స్, సో ఇక్కడ మీకు IPv4 అడ్రస్ ఉంది కదా, ఇదే మీ IP అడ్రస్. సో ప్రతి ఒక్క సర్వీస్ ప్రొవైడర్కి ఒక IP అడ్రస్ అయితే ఉంటుంది. సో ఆ IP అడ్రస్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ IP అడ్రస్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో అంతే. నెక్స్ట్ మనం ఇప్పుడు కొన్ని లైబ్రరీస్ని అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. సో సింప్లీ యాండ్చిప్ లైబ్రరీ. ఈ లైబ్రరీస్ యొక్క లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ 3 లైబ్రరీస్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కనుక నాకు ఈ ఎర్రర్ అయితే పాపప్ అయింది. సో ఐ సెడ్ నో. సో నెక్స్ట్ ఇంక్లూడ్ లైబ్రరీ, యాండ్చిప్ లైబ్రరీ. సో అగైన్ సెకండ్ వన్, ఇది కూడా సేమ్. సో నో. నెక్స్ట్ థర్డ్ వన్, సో ఇది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఓకే. సో లైబ్రరీస్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ మన లైబ్రరీ మేనేజ్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ESP8266 కూడా మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ. సారీ, ఇక్కడ బోర్డ్ మేనేజర్లో మనం ESP8266ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో చెక్ చేసుకోండి 2.7.4 వెర్షన్. సో ఈ వెర్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద కూడా చూడండి 3.1.2. నెక్స్ట్ టూల్స్, ESP8266. సో NodeMCU 1.0 ESP12E మాడ్యూల్ అనేది సెర్చ్ చేసుకోవాలి. సో నేను పోర్ట్ 7లో కనెక్ట్ చేసుకున్నా. సో సింపుల్గా హిట్ అప్లోడ్. సో అప్లోడ్ అయితే అవుతుంది. ఓకే. మీకు ఏమైనా ఎర్రర్ ఫేస్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే మీకు ఇస్తాను. సో అంతే, ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో కంపైలేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో రైట్ ఇన్ టు ద బోర్డ్. సో అంతే, అప్లోడింగ్ అయితే అయిపోయింది. సో ఇది కదా మన ఇంటర్ఫేస్. సో మనం బోర్డ్ని అయితే టచ్ చేయాలి. సో డీటెయిల్స్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. మీరు కూడా ఏవైనా డీటెయిల్స్ మీకు నచ్చినవి ఎంటర్ చేసి బోర్డ్ని అయితే టచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ ఫింగర్ ప్రింట్ ఐడి,
మెయిల్ అడ్రస్, యూజర్ ఏ మెయిల్ అడ్రస్ అయితే ఆ మెయిల్ అడ్రస్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు. అక్కడ ఉన్న రిక్వైర్డ్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేశాక మీరు ఫింగర్ ప్రింట్ని ఆన్ చేసుకుంటే అది స్కాన్ చేసుకుంటుంది. సో యూజర్ ఫింగర్ ప్రింట్ ఐడి అనేది అడుగుతుంది. సో నేను యాడ్ యూజర్ని క్లిక్ చేశాను. సో 1. సో ఇంకో ఫింగర్ ప్రింట్ ఐడి మనం యాడ్ చేసుకున్నాం. సీరియల్ నెంబర్ 101. సో ఎనీ ఈమెయిల్ అడ్రస్, సో నేను ర్యాండమ్గా ఒక ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో చెక్ ఇన్ టైం 9:30. ఐమ్ యాడింగ్ ద యూజర్. సో ఇక్కడ చూడొచ్చు మనం యూజర్ అయితే యాడ్ అయిపోయింది. అంతే కదా, ఇలా ఈజీగా మనమైతే యూజర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే యూజర్ డీటెయిల్స్ మళ్ళీ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. సో మనకు అక్కడ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు కనుక. మేనేజ్ యూజర్స్లో మనకి యూజర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే యూజర్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది యూజర్ లాగ్. ఇక్కడ మనకి యూజర్ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో యూజర్ ఎప్పుడు సైన్ ఇన్ అయ్యారు, ఎప్పుడు సైన్ అవుట్ అయ్యారు అనేది. సో దీన్ని మనం ఎక్సెల్ షీట్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది యూజర్స్ ఉన్నవాళ్ళు. సో ఇంతే, మనం రిమూవ్ యూజర్ యూజ్ చేసి యూజర్స్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ అయితే రిమూవ్ చేసేసుకున్నాను. సో డీసీస్ అక్కడ యాడ్ చేసుకున్నాక పవర్ అయితే ఇద్దాం. సో ఇక్కడ 5 volts 2 ampere అడాప్టర్ అయితే యూజ్ చేస్తున్నాను ESP8 పవరింగ్కి. సో చూడండి సప్లై వోల్టేజ్ 5 volts. సో ఇక్కడ 5 volts 2 ampere అడాప్టర్ అయితే యూజ్ చేశాను. సో మనం చూసినట్లయితే సక్సెస్ఫుల్గా ఓపెన్ అయింది. సో ఇది ఇంటర్ఫేస్ అండ్ ఇది మన ప్రాజెక్ట్ మోడల్. స్కానింగ్ అందుతుంది. ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటే మన ఫింగర్ ప్రింట్ అనేది తీసుకుంటుంది. సో సక్సెస్ఫుల్లీ యాడెడ్. సో వెల్కమ్ రాజు. సో ఇలా మనం ఎన్ని ఫింగర్ ప్రింట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్న ఫింగర్ ప్రింట్స్ని ఇక్కడ మనకి చూపిస్తుంది.